హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి చూస్తున్నారో ఆ పనులు వాయిదా వేయవలసి వస్తుంది. అనవసరమైన వస్తువులపై ధనవ్యయం చేసే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి, ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని మార్పులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగడం ఈరోజు మీకు ఎంతో మేలు. అలాగే మిత్రుల మధ్య విరోధాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే సోదరులతో ఆస్తి పంపకాలలో గొడవలు జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులైతే భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే వివాహ సంబంధ విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్త వహించండి. అలాగే భూ క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం ఉంది. వైద్యులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే వ్యవసాయదారులకు పాడి పరిశ్రమలలో నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక ఈరోజు మహిళలు పలు విషయాలలో మోసపోయే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఆర్థిక వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు కలిగే అవకాశం ఉంది. అలాగే మీరు వేసుకున్న అంచనాలు తారుమారయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు అనేవి తప్పవు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆటుపోట్లను మరియు ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో చిక్కులను ఎదుర్కొంటారు. పారిశ్రామికవేత్తలు క్రీడాకారులకు చికాకులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకు సోదరులతో కలహాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు.